అసలు ఏఐసిసి రేవంత్ రెడ్డి గారిని ఏమన్నది? బేసిక్గా అయితే ఎన్నికల ఢిల్లీకి ఎప్పుడు పోయినా కానీ రేవంత్ రెడ్డి గారే చిట్చాట్ కార్యక్రమాలు పెట్టేవాళ్ళు, కొన్ని లీకులు ఇస్తూ ఉంటుండే మీడియాకి. కానీ ఈసారి కొంత రివర్స్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్చాట్ చేయడము, కొన్ని లీకులు ఇవ్వడము, ఇట్లాంటివన్నీ జరిగినాయి. దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటిదో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఏఐసిసి ఏమన్నది? ఏఐసిసి ఏమన్నది? పాలిస్తున్నారా, పీడిస్తున్నారా? మీరు పరిపాలన చేస్తున్నారా లేకపోతే ప్రజలను పీడిస్తున్నారా? ఏఐసిసి అడిగినటువంటి ప్రశ్న కాంగ్రెస్ నాయకులను, ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. నువ్వు పాలిస్తున్నారా లేకపోతే పీడిస్తున్నారా? ఈ పంపకాల పంచాయతీ ఏంటి? లోపల జరగాల్సిన ఇష్యూను రచ్చ చేసి రోడ్డున పడేస్తారా? నీ వల్ల పార్టీకి ఫుల్ డ్యామేజ్ అయింది, ఇట్లనే చేస్తే ఇక ఊరుకునేది లేదు, ఇప్పటికే జరిగిన నష్టం చాలు, తీరు మార్చకుంటే మంచిది, లేదంటే మేం చేయాల్సింది చేస్తాం. వివాదంపై రేవంత్ రెడ్డిపై అధిష్టానము ఆగ్రహంగా ఉన్నది. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది? మీ వాటాల పంచాయతీ ఏంటి? గన్తో బెదిరించడం ఏంటి? పరిపాలన చేస్తున్నారా లేకపోతే బెదిరింపులు చేస్తున్నారా? ఏదైనా ఉంటే లోపల మాట్లాడుకోవాలి, కానీ ఇలా రచ్చకెక్కడం ఏంటి అంటూ సీఎం రేవంత్ రెడ్డి పైన అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానము ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ఇటీవల మంత్రి కొండా సురేఖ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలపైన హైకమాండ్ ఆరా తీసినట్టు సమాచారం. మీ వల్ల పార్టీకి ఫుల్ డ్యామేజ్ వస్తుందని, తీరు మార్చుకోకపోతే ఊరుకునేది లేదంటూ సీఎంకు వార్నింగ్ కూడా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతూ ఉంది. అసలు ముఖ్యమంత్రి ఆయన అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలోనేమో ఒక రకంగా ప్రచారం చేయించుకుంటున్నారు. కానీ అసలు వాస్తవం ఏం జరిగింది? ఢిల్లీలో జరిగినటువంటి వాస్తవం ఏంటి? ఒకసారి ఈ ఫోటో చూడండి మిత్రులారా. ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈయననేమో ఇట్లా కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు దర్జాగా. ఇక్కడ మీనాక్షి నటరాజన్ మేడం ఉన్నది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏఐసికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. వారికి రేవంత్ రెడ్డి గారు బ్రీఫింగ్ ఇస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు మొత్తం ఏం జరిగింది, ఎట్లెట్ అయింది అనేది. అంటే తెలంగాణలోనేమో ఇట్లా ఛాతి పెట్టేసి మన చేతిలోనే అంతా ఉన్నది, మనమే ఇక్కడ అది అన్నట్టుగానేమో ఇక్కడ ఉంటుంది వ్యవహారం. ఇక్కడ ఎవరు పోయినా మరి సినిమా వాళ్ళు ఆ మధ్యలో పోయి కూర్చుంటే కాలు మీద కాలేసుకొని వాళ్ళ ముందు ఏదో అది చేసేటువంటి ప్రయత్నం. సాధారణ ప్రజలు పోయినా ఎక్కడ పోయినా కానీ అంతే. కానీ ఢిల్లీకి పోతే మాత్రం ఇక్కడనేమో ఇలా రేవంత్ రెడ్డి గారిని ఏమని ప్రచారం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు? నల్లమల పులి అంటారు. ఢిల్లీకి పోతే మాత్రం ఆ నల్లమల పులి మరి పిల్లి అయిందా అనేది ఇక్కడ చర్చ. అక్కడ చేతులు కట్టుకొని సంజాయిషి ఇచ్చేటువంటి పరిస్థితి. కేసీ వేణుగోపాల్ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి. సో కాబట్టి ఆయనకు సంజాయిషి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది పోయారు కదా ఢిల్లీకి, చాలామంది పోయారు ఢిల్లీకి. ఎవరెవరు పోయారు ఢిల్లీకి? సీఎం రేవంత్ పోయిండు, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి మహేష్ కుమార్ గౌడ్, అలాగే మీనాక్షి నటరాజన్, వీళ్ళందరూ పోయారు ఢిల్లీకి. ఇంకా కొంతమంది నాయకులు పోయారు. ఇంకా వీళ్ళందరూ దేనికోసం పోయారు? ఫస్ట్ ఈ డీసీసీ పదవులు ఏవైతే ఉన్నాయో, డిస్ట్రిక్ట్స్లలో ఈ డీసీసీ అధ్యక్ష పదవులు ఏవైతే ఉన్నాయో దానికోసము డీసీసీ పదవుల కోసం పోయిరు అని చెప్పేసి ఒక చర్చ. కానీ డీసీసీ పదవుల కోసం ఇంతమంది పోవాల్సిన అవసరం లేదు. వాస్తవానికి వీళ్ళని పిలిచింది ఎందుకోసం ఢిల్లీకి అంటే, ఏంది పంచాయతీ ఏంది మీది, మొత్తము కుక్కలు చింపేసిన ఇస్తరాకు లెక్క చేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని, పరువు పోతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీది. అసలు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తే ప్రజలు అసలు దాన్ని తిట్ట కూడా తిడుతూ ఉన్నారు. నేరుగా మంత్రుల కుటుంబ సభ్యులే రోడ్ల మీదకి వచ్చి ఆరోపణలు చేసుకుంటా ఉంటే, ఒకరినొకరు తిట్టుకుంటా ఉంటే, ఒకరి భాగవతం ఒకరు బయటేసుకుంటా ఉంటే, ఏంది ఇది కాంగ్రెస్ పార్టీ ఇలా ఈ రకమైనటువంటిది ఏంది అని చెప్పేసి ఢిల్లీకి పిలిచారు. అయితే కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ చేసింది ఇంకొక మంత్రి మీద కాదు ఆరోపణలు, ఏకంగా ముఖ్యమంత్రి మీదే ఆమె ఆరోపణలు చేసింది. ఆ డెక్కన్ సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులని ఎక్స్టార్షన్ చేసినటువంటి కేసులో, ఆ ఇష్యూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ఉన్నాడు. ఆ ప్రతినిధులకు పెట్టినటువంటి గన్ను రేవంత్ రెడ్డే ఇచ్చి పంపించిండు రోహిన్ రెడ్డికి అనేటువంటి విధంగా ఆమె మీడియాతోని మాట్లాడింది. కొన్ని స్పెసిఫిక్గా కొన్ని సెలెక్టెడ్ ఛానల్స్ తోటి కూడా ఆమె మాట్లాడుతూ చెప్పింది. ఇవన్నీ కూడా అధిష్టానం చాలా సీరియస్గా తీసుకున్నది. నిప్పులేందే పొగరాదు కదా, ఇలా పంచాయలేంది, ఇలా ఈ వసూళ్ళ వ్యవహారం ఏంది అని చెప్పేసి కొంత సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. సో ఇట్లా డీసీసీల నియామకం కోసం అని మాత్రమే పోయినామని చెప్పారు. కానీ అసలు కథ ఏంటంటే ఏఐసిసి పిలిచి ఈ మొత్తం జరిగినటువంటి వ్యవహారాన్ని ఆరా తీసింది, అడుగుతూ ఉన్నది. అడిగి ఇట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టి
గట్టిగానే క్లాస్ బీకింది. ఇది వాస్తవం, గట్టిగానే క్లాస్ బీకింది. ఏంది కొట్లాటలేంది, పంచాయలేంది, మీరు ఎవరుంటే లోపల ఏమంటే లోపల చేసుకోవాలి. ఏఐసిసి కూడా మీరు నిక్కచ్చిగా పరిపాలన చేయాలి. ఎలాంటి అవినీతికి, ఎలాంటి అవకతవకలకు, ఎలాంటి అక్రమాలకు, దందాలకు, వసూళ్లకు పాల్పడవద్దు అని చెప్పట్లేదు ఏఐసిసి కూడా. చాలా బుద్ధిమంతురాలు ఏఐసిసి కూడా. మీరు చేసుకోండి కానీ అవి లోపల చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు దందాలు చేస్తేనే కదా మళ్ళీ మరి ఢిల్లీకి పోవాల్సినాయి. ఇప్పుడు ఏఐసిసికి కూడా పోవాలి. ఇక్కడ నుంచి ఎట్లా పోతాయి? వీళ్ళు ఇట్లా అక్రమంగా వసూలు చేస్తేనే పోతాయి సంచులు. గవర్నమెంట్కి వచ్చినటువంటి అఫీషియల్ ఆర్థిక మూలాల నుంచి, అఫీషియల్గా వచ్చేటువంటి ఖజానా నుంచి డబ్బులు ఏఐసిసికి పంపలేరు కదా వీళ్ళు. ఎంతసేపు ఉన్న వాడిని బెదిరించో వీడిని బెదిరించో ఈ బెదిరించిన డబ్బులోకి వెళ్ళి మూటలకు వెళ్ళి ఢిల్లీకి పంపించాలి. వద్దు, మొత్తానికే మీరు ఎవరిని బెదిరించొద్దు, రాష్ట్రంలో సుపరిపాలన అందించాలి, పెట్టుబడిదారులను ఆహ్వానించాలి, పారిశ్రామికవేత్తలను జాగ్రత్తగా చూసుకోవాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలన్నటువంటి ఆ మాట ఏఐసిసి చెప్పదు. ఎందుకు చెప్తుంది చెప్పండి? దేనికోసం చెప్తుంది? ఏఐసిసికి ఏమొచ్చేటిది? తెలంగాణ లాంటి రాష్ట్ర మొత్తం దేశంలో 29 ఉంటే 29 రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. వాళ్ళకి తెలంగాణలో ఏదో అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్రాన్ని మొత్తం లోపుకొని తాగాలి అనేటువంటి ప్రయత్నాల్లోనే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా, మీరు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ పోయేది ఈ వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్రాల నుంచే పోతుంది. అంతకుముందు కర్ణాటక నుంచి పోయేది. కర్ణాటకలో డీకే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య పంచాయతీ గట్టిగా నడుస్తూ ఉంది కాబట్టి ఇక అక్కడ డబ్బులు పోయేటువంటి పరిస్థితి లేదు. డీకే శివకుమార్ ఏమో నాకు సీఎం పీఠం ఇవ్వండి, నేనే మొత్తం ఫండింగ్ ఇస్తా ఎక్కడనైనా అని చెప్పిండు. వాళ్ళు సీఎం పీఠం ఇస్తేందుకు పరిస్థితి లేదు అక్కడ. ఇక సిద్ధరామయ్య ఏమంటేనేమో ఆయన స్కాములు చేస్తున్నాడు డబ్బులు ఏమంటే, ఇక అక్కడ నుంచి పోతలేదు. ఇక మిగతా రాష్ట్రాల పరిస్థితి చాలా చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఇప్పుడు తెలంగాణలో ఏమన్నా రావాల్సినటువంటి ఆర్థికపరమైనది మొత్తం తెలంగాణ నుంచే పోవాలి. మరి తెలంగాణ నుంచి పోవాలంటే మరి మొత్తానికి ఆపేయండి, ఎక్కడ బెదిరించొద్దు, గన్నులు పెట్టొద్దు, ఇవన్నీ పెట్టొద్దు అంటే ఎట్లయితుంది? హైడ్రా తెచ్చింది దానికోసం. బరాబర్ చెప్తున్నా, నేను 100 సార్లు చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా, హైడ్రా తెచ్చింది ఏఐసిసికి నిధులు పంపించడం కోసం మాత్రమే. ఈ తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. హైడ్రా తెచ్చింది ఎవరిల్లు కాపాడుతున్నది, ఎవరిల్లు కూలగొడుతున్నది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. హైడ్రా అనేటువంటి తీసుకొచ్చి ఫస్ట్ నాగార్జున ఎన్కన్వెన్షన్ని కొట్టేసి రియల్ ఎస్టేట్ రంగంలో ఆ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ భయపెట్టించి కావాల్సినటువంటి మూటలు సంచులు తెచ్చుకొని ఢిల్లీకి పంపిస్తున్నారు వీళ్ళు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. మరి హైడ్రా ఎవరి కోసం పనిచేస్తూ ఉంది? అదే హైడ్రా మరి నిజంగా చెరువుల కోసం, కుంటల కోసం పనిచేస్తే ఈ తిరుపతి రెడ్డి ఇల్లును ఊలగొట్టాలి, మంత్రుల ఇండ్లను ఊలగొట్టాలి, ఫామ్ హౌస్లను ఊలగొట్టాలి, గెస్ట్ హౌస్లను ఊలగొట్టాలి, వాటిని ఊలగొట్టారు. మూసినని ఆక్రమిస్తూ కడుతున్నటువంటి పెద్ద పెద్ద కట్టడాలను కూలగొట్టారు. ఎందుకు కూలగొట్టరు? అక్కడ నుంచి కావాల్సిన విటమిన్స్ అన్నీ వస్తూ ఉన్నాయి, వీళ్ళకు కావాల్సిన కార్యక్రమాలను అవుతూ ఉన్నాయి. ఇది సో కాబట్టి వాళ్ళు కూడా డైరెక్ట్గా మొత్తానికే మానేయండి, మీరు దోపిడీ అక్రమాలని చెప్పరు, మీరు చెయ్యండి కానీ లోపల చేయండి. ఇది ఇక్కడ చాలా స్పష్టంగా ఇగో లోపల జరగాల్సిన ఇష్యూను రచ్చ చేసి రోడ్డును పడేస్తారా? లోపల మీరు పంచుకోవాలి. మీ వాటాల వ్యవహారం అంటే లోపల సెట్ చేసుకోవాలి, కానీ ఇట్లా ఈ రకంగా ఇది చేస్తారా అని చెప్పేసి ఏఐసిసి వార్నింగ్ ఇచ్చింది. సో ఇట్లా మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారికి మంచిగా తలంటిరు, గట్టిగా తలంటిరు, మామూలుగా కాదు, గట్టిగా తలంటిరు. అయితే ఈ విషయం జరిగింది తలంటినటువంటి విషయం ఇది. మొన్న పోయినాక రేవంత్ రెడ్డి గారికి కావాల్సినటువంటి కార్యక్రమాలను జరిగిపోయినాయి. పోతప్పుడు ఏం చెప్పారు? రాహుల్ గాంధీ కలవచ్చు, సోనియా గాంధీ కలవచ్చు అని చెప్పారు. వాళ్ళు ఎవరు కలవరు కూడా. ఏదో మరి మొన్న రీసెంట్గా ఏదో ఎన్నికల టైంలో కలిసినప్పుడు దానికోసము ఏదో కలిసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు కూడా మీరు మళ్ళీ ఇప్పుడే పోయినాక కూడా మీరు అస్సలు ఎలాంటి అక్రమాలకు పాల్పడదని చెప్పిరా? రేపు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల కోసం మరి ఇప్పుడు ఏంటిది అంటే మరి మీరేమో ఏం చేయొద్దు అంటారు, మరి ఏంటిదని చెప్పేసి కూడా అడుగుతారనమాట. బీహార్ ఎన్నికల ఖర్చులకు కూడా వీళ్ళు కావాల్సినటువంటి డబ్బులు ఇవన్నీ కూడా సమకూర్చాలనేటువంటి వ్యవహారం కూడా నడిచి ఉండొచ్చు ఇందులో. సో కాబట్టి రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి పనిలోనే ఉన్నారు తప్ప వీళ్ళు ఏదో ఇప్పుడు పోయి ఢిల్లీకి ఇంతమంది పోయిర్రా, ముఖ్యమంత్రి పోయిండు, ఆర్థిక శాఖ మంత్రి పోయిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి వీళ్ళందరూ పోయిరు కదా. మరి ఏం చేసిరు చెప్తున్నాం కదా. తెలంగాణ ఆదాయము, ప్రజల ఆదాయము మొత్తం వీళ్ళు మొత్తం రావడానికి పోవడానికి ఖర్చు పెడతాడు. ఇప్పుడు 55 సార్లు పోయి వచ్చారు.
ఏం కట్టగట్టిరు? రాష్ట్రానికి ఏమొచ్చింది? ఏమీ రాలే. వీళ్ళ రాజకీయాల కోసము, వీళ్ళ లాబియింగ్ల కోసము, దీనికోసం మాత్రం జనం సొమ్ముని అది చేస్తూ ఉంటారు. ఇది జరిగినటువంటి వ్యవహారం.